ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. వీళ్ళు ఎందుకు నోట్లను పారేసుకున్నారు, పారేసుకున్న నోట్లను మళ్ళీ ఎందుకు దొరకబుచ్చుకున్నారో తెలుసుకోవాలంటే ఒక్కరోజు వెనక్కి వెళ్దాం. డిసెంబర్ 30, 2016 వీళ్ళు నోట్లను పారేసుకున్న రోజు. తమ్ముడు అబ్బా పనిచేస్తామన్న మందులో కూడా పనిచేస్తామంటే అరే తమ్ముడు ఈ నోట్లు రద్దే మనకు దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా. మార్చుకోలేక చచ్చిపోతున్నా అన్న. మనమే చిన్న చెప్పడం మనకి ఇట్లా అంటే ఆ శేఖర్ రెడ్డి అంటాడు కోట్లాది కోట్లాది కోట్లు ఎక్కడి నుంచి వచ్చినా అన్న. తమ్ముడు పెద్దల ఆశీర్వాదం, బ్యాంకర్ల చేతి వాడడం, అందుకే ఎరుగడికో పెద్ద మనిషి రూల్స్ ఫర్ ఫూల్స్ అన్నాడు రా. రూల్స్ ఫర్ ఫూల్స్ అన్నాడు రా. అందుకే మనం ఇట్లా అంటే మనం తాగబోతున్నాడు. మనకి ఎందుకు రాయిదంతా పోదాం అన్నా. బ్యాగులకి నోటు పడిపోతుంది, కళ్ళు కనబడతలేవా? అందుకే నాలాగా ఎక్కువ తాగొద్దా అంట నీకు. అన్నా నాకంటే ముందు మా కళ్ళ వాడ కూడా తప్పించుకున్నాం అనుకున్నా. ఇంకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అక్కర్లేదు నీవు, ఇంకా మాకేం అవసరం నీతోని. మనకి అవసరం లేనప్పుడు నాకెందుకే. అన్నా మన నసి బాగుండి మన నోట్లో మనకే దొరికినాయి. ఏమంటావు అన్నా? ఏందన్నా నీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి? ఏం లేదురా, నోట్లు మనుషుల్లాగా మారి వాటికి గోడు వినిపించి మమ్మల్ని చంపొద్దు చంపొద్దు అని బతిమలాడినట్టు అనిపిస్తుంది. నోట్లు మనుషులు అవడం ఏంటి, మాట్లాడడం ఏంటి? ఏమన్నా కలగనవా అన్నా నువ్వు? అయితే కళ అంటావరా? కళలో కూడా నీవు ఉన్నావు. నోట్లు ఏమన్నా తెలిస్తే మీకు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ముందు కళ ఏదో చెప్పరా, నువ్వు ఏడుస్తాడో ఏడో అది తర్వాత తెలుస్తుంది.
అయితే ఆ కళ్ళేందో చెప్తా వినరా. అప్పుడే తెల్లారిందేమి ఏంటక్క ఈ తాగుబోతు సచ్చినన్న మందు వాసన తరిగి మనకు కూడా మత్తు వచ్చినట్టుంది. అందుకే తెల్లారిన తెలియలే ఇంకా. అక్క అక్క వెలుగని చేస్తున్నాను అక్క అక్క వెలుగని చేస్తున్నాను అక్క. విముక్తి విముక్తి నరేంద్ర మోడీకి జై, మోడీకి జై. ఏంటక్క అలా మునుగుతున్నావు? దెబ్బలేం దాకలే కదా? కింద పడితే దెబ్బలు దాకకుండా ఉంటాయా, కంపల పడితే ముండ్లు గుచ్చకుండా ఉంటాయా? దీని తెలివి తెల్లారా. ఏందే వెలుగును చూస్తున్నావు? బందికాన నుండి బయట పడ్డట్టు అనిపిస్తున్నా. అది మోడీకి జై అంటున్నావు. మనకి ఇజ్జత్ లేకుండా చేసిండే ఆ తాగుబోతోళ్ళు మనల్ని పడేసినప్పుడన్నా సమజ్ కాలేదాయే? గట్లంటావేమక్క, ఇంకా మోడీ వల్లనే కదా మనం బయటకు వచ్చింది, వెలుగును చూస్తుంది. ఏండ్ల తరబడి చీకటి ఇళ్ళల్లా, అండర్ గ్రౌండ్లల్లా బతుకు మీద బుగులుతో ఆశలిడిచినప్పుడు ఈ మోడీ వల్లనే కదా మనం బయటకు వచ్చింది, వాళ్ళకు పేర్ల నుండి బయటపడ్డది. నీకు సంతోషంగా లేదా అక్క? దీని తెలివి ఏందే మోడీ మాటలల్లా బాగానే మునిగిపోయినావు. అస్సలు సంగతి తెలిస్తే గుండె గుబేల్మని చస్తావు. అడుగు చేయకుండా ఏం జరిగిందో చెప్పక్క. మరి ఏం చెప్పమంటవే? పెద్ద పెద్ద రోగాలు వచ్చిన వాళ్ళే ఎప్పుడు చస్తారో తెలియదు, కానీ ఏ రోగం లేని మనము చచ్చే రోజు ముందే డిసైడ్ అయిందే. ఏం నేను అంటున్నది? అవునే, ఆ తాగుబోతు వచ్చినాడు ఏమన్నాడో ఎరకనా? ఇక నీ పని అయిపోయినాడు. డిసెంబర్ 30 నాడికి అన్ని బ్యాంకుల్లోకి, మార్చి 31 నాడికి RBIలోకి పోయి ముద్ద అయిపోతావు, తర్వాత ఇటుక అయిపోతావు. ఇంకా నీతో నాకేం పని? మనం జల్దీ చేస్తామంటనే. అక్క మనం బతికే దారే లేదా? ఆయుష తీరకుండా మట్టిలో కలవాల్సిందేనా అక్క? ప్రకృతి నల్ల కుబేరులు చేసిన పనికి మనకి శిక్ష చేసిండే ఆ మోడీ. ఈ బంగాళాన్ని మన వల్లనే కదా అక్క? ఇవే కాదు, మన కళ్ళకు కనిపించేది అన్ని మన వల్లనేనే. బతికామే, మనల్ని కళ్ళకు అద్దుకొని మరీ పర్సుల్లో పెట్టుకునేవారు. ఇజ్జత్ లేదని మనం పారేసిండ్రక్క. విలువ లేకుంటే అంతేనే, మనుషుల్ని కూడా ఇంటి బయటికి తోసేస్తారు ఈ మనుషులు. మనం ఎంత ఊరుకోవే. మనం పని చేశాం కదక్క. పెద్దోళ్ళ సెంటు వాసన తప్ప పేదని చెమట వాసన మనకేం మెరుకక్క. చావు దగ్గర పడుతున్న కొద్దీ మనం చేసిన తప్పులన్నీ గుర్తుకొస్తున్నాయి. మనుషుల్ని మనం ఆయలో పడేసి వాళ్ళు మనుషులన్న సంగతే మర్చిపోయేటట్టు చేసినవే. అయినా మననే ఎందుకు చంపాలక్క? ఆ చిల్లరుందిగా. విలువ ఎంత పెరిగితే అంత జల్దీ చావాల్సిందేనే. ఆ కొత్తగా వచ్చిన సోకుల 2000 నోటు దానిపైన నల్ల కుబేర్ల దాడి తప్పదు, చావు తప్పదు. ఎందుకంటే 1946లో, 1978లో, మళ్ళీ ఇప్పుడు నేనే పుట్టడం చావడం, పుట్టడం చావడం కామన్ అయిపోయింది. మనం కస్తున్నా పర్లేదు, ముందు ఎదుటి వాళ్ళు చావాలి. అదే పేదోని ఉన్నోనిగా చెయ్యాలి. ఇండియాని అమెరికాని మించిన గొప్ప దేశంగా మార్చాలి. ఇన్ని పనులుండగా మనల్ని అప్పుడే ఎందుకు కథం చేశారే? మనం
పోతే మన సవితిలో వస్తారే ఈ సవితి మెరుపులా వెళ్తుంది. ఎంత మెరుపు తింటే ఏం లాభం అక్క, మొగల్లా ఉంచుకోలేము మార్చుకోలేము. చెల్లి ఆ తాగుబోసి వచ్చినాడు మళ్ళీ వచ్చాడే. అవునక్క మన తమ్ముడు కూడా వచ్చాడే. మళ్ళీ జన్మంటూ ఉంటే చిల్లర కరెన్సీలా పుడదామక్క. ఇంకా అవకాశం లేదే చెల్లి, ఇక ముందు అన్ని డిజిటల్ చెల్లింపులేనట. మనం మళ్ళీ పుట్టడం కుదరదే. సింగపూర్ లాంటి చిన్న దేశానికే 30 ఏళ్ళు పట్టిందక్క. మన దేశంలో పూర్తి క్యాష్లెస్ అమలుకు ఇంకా టైం పట్టొచ్చు. రాబోయే ప్లాస్టిక్ కరెన్సీలో చిల్లర కరెన్సీలో పుడదామే అక్క. అవకాశం ఉంటే అలాగే పుడదామే చెల్లి. నోట్లు మనసులో అవడం ఏంది, మాట్లాడడం ఏంది? నిజంగానే మాట్లాడుతున్నాం రా. మనసు పెట్టి మా మాటలు వినండి, వినిపిస్తాయి. నల్ల కుబేర్ల చీకటి ఇళ్లలో బతికే వాళ్ళం ఇప్పుడు మీ చేతిలో పడి చావబోతున్నాం. కర్మరా ఇది. మమ్మల్ని ఆర్బీఐకి అప్పగించి చంపకండిరా, మమ్మల్ని చంపకండిరా. మీ మనవళ్ళు మునివన్లకు చూపడానికి మమ్మల్ని దాచుకోండిరా. ఇప్పటికైనా అర్థమైంది నా కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వచ్చాయి. ఈ 1000 నోటు నా దగ్గరనే ఉంచుకుంటాను రా. ఎందుకంటే 2017 మార్చి 31 నోట్లు మార్చుకునే ఛాన్స్ ఉన్నా ఆర్బీఐ కౌంటర్లు వెతుక్కుంటూ తిరిగితే దీనికంటే ఎక్కువే ఖర్చు అవుతుందన్న. అందుకే దీన్ని నా దగ్గరే ఉంచుకుంటా. ఏమంటావు అన్నా? ఖర్చు ఎక్కువ అవుతుందని ఉంచేసుకుంటావా? మానవరా నువ్వు.